ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. అవును, ఆయన వాక్కు మన జీవితాలకు నెమ్మదిని, ధైర్యాన్ని, సమాధానమును కలుగచేస్తూ ఉన్నది. ఎంతో మంది వారి దినచర్యను నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, ధైర్యం లేకుండా, భయముతో, ఆందోళనతో ఏమి సంభవిస్తుందో ఈ దినము అని మరి వారి దినచర్యను ప్రారంభిస్తూ ఉంటారు. కానీ ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం ప్రభు తన వాక్కు ద్వారా నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. తన వాక్కుతో ఈ దినచర్యను ప్రారంభించటంలో నీకు నెమ్మది ఉన్నది. రండి, ఏ పరిస్థితులను బట్టి భయపడక, చింతించక దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో సామెతలు గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనమును చదువుకుందాము. చెడుతనమును విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం తన వాక్కుతో ప్రభు మనలను దర్శిస్తూ ఉన్నాడు. అవును, యథార్థవంతులకు రాజమార్గము ఏదనగా చెడుతనమును విడిచిపెట్టుటయే. చెడుతనమును విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభు యథార్థవంతుడు. ఆయన తన భక్తుల విషయంలో కూడా కొంతమందిని ఆయన మరి వారి విషయంలో కూడా ప్రభు అంటూ ఉంటాడు కదా, నా భక్తుడైన యోబును చూచావా, అతను యథార్థతను విడిచినవాడు కాదు అని. అవును, యోబు యొక్క జీవితము రాజమార్గముగా ఉన్నది. ఎందుకు అనంటే చెడుతనమును విడిచి నడిచిన వాడుగా పరిశుద్ధ గ్రంథములో యోబు మనకి కనిపిస్తూ ఉంటాడు. ఏ విషయంలో కూడా నోటి మాటతో కూడా దేవుని దూషించిన వాడు కాదు, పాపము చేసిన వాడు కాదు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆఖరికి తన శరీరము క్షీణించిపోయినా కూడా పరిశుద్ధతను విడిచిపెట్టలేదు. అవును, అలానే తన యొక్క దేవునిని ఎన్నడూ కూడా దూషించిన వాడు కాదు, దేవుని ప్రశ్నించిన వాడు కాదు, దేవుని మీద ఆయాసపడిన వాడు కాదు, దేవుని సనిగిన వాడు కాదు. చూడండి, చెడుతనమును విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. నీవు కూడా రాజమార్గములో నడవాలని ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు, క్రింది వచనములో తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ ప్రస్తుత దినాలలో ఎంతో మంది వారి ప్రాణమును కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో డైట్ ప్లానింగ్స్ చేస్తూ, ఎంతో మంచి ఆహారాన్ని తీసుకుంటూ, ఎన్నో విధాలుగా వారి దేహమును, అవును మరి చూడండి, దీర్ఘకాలము కూడా మంచి ఆరోగ్యంతో బ్రతకాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ప్రభు తన వాక్కుతో అంటున్నాడు, తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. నీ ప్రవర్తన ఏ విధంగా ఉన్నది? నువ్వు ఎన్ని జిమ్ములు చేసినా, ఎంత ఎక్సర్సైజ్ చేసినా, ఎంత ఫుడ్ మంచి డైట్ ప్లాన్ చేసినా కూడా, మంచి ఆహారం తీసుకున్నా కూడా నీ ప్రవర్తనను కనిపెట్టి గనక నీవు చూచుకొనకపోతే నీ ప్రాణము అవును కాపాడుకొనలేవు. అవును ప్రియ దేవుని బిడలారా, నీ ప్రవర్తనను కనిపెట్టి చూచిన ఎడల నీ ప్రాణమును నీవు కాపాడుకొనేదవు. దేవుని యొక్క వాక్యపు వెలుగులో అవును ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలను సరిదిద్దుకుందాం, దేవుని వాక్యానికి లోబడదాం. చెడుతనమును విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గం అని ప్రభు మనకి చెప్తూ ఉండగా, అవును ప్రియ దేవుని బిడ్డ, ఎంతో మంది ఈ లోకమంతా సంపాదించుకొని వారి ప్రాణమును పోగొట్టుకొని వారికి ఏమి ప్రయోజనం లేకుండా వారి జీవిత దినాలను ముగించిన వారుగా ఎంతో మందిని ప్రతి ఉదయం మనం చూస్తూ ఉన్నాము. కనుక ఈ ఉదయకాలం ప్రభు ఆయన అతి సమీపములో మరి త్వరలో రాబోతూ ఉన్నాడు. కనుక మన ఆధ్యాత్మిక జీవితాలను పరిశుద్ధపరచుకుందాం, నూతనీకరించుకుందాం. మొదటి ప్రేమను విడిచిన వారంగా కాకుండా మన పరిశుద్ధతను కాపాడుకుంటూ, మన ప్రవర్తనను కనిపెట్టి చూచుకుంటూ, మన ప్రాణమును కాపాడుకునే అనుభవంలో, యథార్థవంతులు రాజమార్గములో నడిచే అనుభవములో మన జీవితాలు ఉండులాగున, అవును మనము కూడా దేవుని ఎదుట నీతిమంతులుగా, నిందారహితులుగా, ఆయన చేత సాక్ష్యం పొందే అనుభవములో మన జీవిత దినాలు ఉండులాగున దేవుని వాక్యానికి విధేయత చూపుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకమంతా ఒక దినాన నశిస్తుంది, కానీ
మనము దేవునితో నిత్యత్వములో యుగయుగాలు కూడా ఆయనతో జీవించవలసి ఉన్నది కనుక ఆధ్యాత్మిక జీవితాలను దేవుని ఎదుట పరిశుద్ధపరచుకుందాం. తలలు వంచండి, ప్రార్థిద్దాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, చెడుతనమును విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గం అని బోధించావు. అవును ప్రభు, ఒకని ప్రవర్తన కనిపెట్టుకొని చూచేవాడు తన ప్రాణమును కాపాడుకుంటాడు. ఎంతో మంది ఈ రోజుల్లో వారి ప్రాణాలను కాపాడుకోవడానికి ఎన్నో ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో ప్రయాసలు, ఎన్నో డైట్ ప్లాన్స్ చేస్తూ ఉన్నారు. ఆహారం మానుకొని మరి అది తింటే బాగుంటది, ఇది తింటే ఎక్కువ కాలం బ్రతుకుతారు, ఇది తింటే ఎక్కువ కాలం బ్రతుకుతారని ఎన్నో విధాలుగా ప్రయాస పడుతున్నారు. కానీ వారి ప్రవర్తనను కాపాడుకునేవాడే వాడి యొక్క ప్రాణమును కాపాడుకుంటాడని ఈ ఉదయకాలం నీ వాక్యం ద్వారా నీ బిడలను దర్శించావు. అవును ప్రభువా తండ్రి, ఈ జుంటె తేనె ధారల కన్నా మధురమైన ఈ వాక్యమును ప్రభువా నీ బిడలు గ్రహించిన వారై వాక్యానుసారంగా జీవించుటలో నీ బిడలను మీరు నడిపించండి. రాజమార్గంలో నడిచే బిడలుగా, అవును ప్రభు, ఆనాడు యోబు ఏ చెడుతనము లేకుండా నీ ఎదుట నీతిమంతుడుగా యథార్థవర్తనుడుగా ఉన్న రీతిగా తండ్రి ఈ దినాలలో ప్రభు ఆత్మీయులుగా పిలువబడుతున్న ప్రతి బిడ్డ నీ ఎదుట యథార్థవంతులుగా రాజమార్గం నడిచే బిడలుగా నీ బిడలను వర్ధిల్ల చేయమని, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నైనా శోధనలు వచ్చినా కూడా ఎన్నడూ కూడా తండ్రి పరిశుద్ధతను విడిచిపెట్టే వారుగా కాకుండా నిన్ను మహిమపరిచే బిడలుగా, ఏ పరిస్థితిలోనైనా నిన్ను స్తుతించే బిడలుగా నీ బిడలను ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.